ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న రోజే సామర్లకోటలో కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి సాదిక్ పారిపోయాడు. ఇప్పటివరకు 4 రాష్ట్రాల్లో సాదిక్ మకాం వేశాడు. ఢిల్లీ నుంచి కేరళ వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు పారిపోవాలని సాదిక్ ప్లాన్ వేశాడు. అయితే ఢిల్లీలో ఏపీ పోలీసులు సాదిక్ను అరెస్టు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. నవీన్, ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన షేక్ సాదిక్ ఖాన్ ను కాకినాడకి పోలీసులు తీసుకురానున్నారు. నిన్న ఢిల్లీలో పోలీసులకు సాదిక్ ఖాన్ పట్టుబడ్డాడు. ఈ క్రమంలో అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవడంలో కొంత జాప్యం జరిగింది. లేదంటే నిన్న రాత్రికే సాదిక్ ఖాన్ కాకినాడకు తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే కొంత జాప్యం జరగడంతో ఈ రోజు మధ్యాహ్నం నాటికి కాకినాడకి పోలీసులు సాదిక్ ని తీసుకురానున్నారు. అయితే విమాన మార్గంలోనా లేదంటే రైలు అనేది ఏంటనేది కూడా గత స్పష్టత రావాల్సి ఉంది. అయితే అతన్ని విచారించేందుకు పోలీసులు కూడా సిద్ధమయ్యారు. దాదాపుగా 30 రకాల కుర్చీలను కూడా సిద్ధం చేశారు. ఏదైతే నూకరాజు కుటుంబం ఆత్మహత్య నేపథ్యంలో రాసిన సూసైడ్ లెటర్ల ఆధారంగా సాదిక్ ఖాన్ ఎందుకు నూకరాజు కుటుంబాన్ని వేధించాడు, నూకరాజు కూతురు సౌజన్యతో ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి, ఆవిడ్ని చంపుతానని ఎందుకు బెదిరించాడు, అదేవిధంగా నూకరాజు అల్లుడు గత నెలలో చనిపోయిన నేపథ్యంలో విషప్రయోగం జరిగిందని కూడా ఇప్పటికే సూసైడ్ నోట్ లో సౌజన్యంతో పాటు నూకరాజు కూడా రాశారు. ఈ నేపథ్యంలో సాదిక్ ఖాన్ పాత్ర ఏంటనేది పోలీసులు తేల్చున్నారు. అయితే నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న రాత్రి 12 గంటల సమయంలో విషయం తెలుసుకున్న సాదిక్ ఖాన్ కాకినాడ నుంచి ఒక్కసారిగా పరారయ్యాడు. సామర్లకోటకి చేరుకొని అక్కడ జనరల్ టికెట్ తీసుకుని కోనార్క్ ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోయాడు. అయితే తొలుత కర్ణాటకలో దిగినట్టు గుర్తించిన పోలీసులు అక్కడ ఓ వ్యక్తి ఫోన్ తీసుకుని కాకినాడ చెందిన ఒక లాయరు తన సోదరుతో కూడా మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ముంబై నుంచి ఢిల్లీ కూడా వెళ్ళిపోయినట్టు గుర్తించారు. అయితే ఈ రోజు అంతా సాదిక్ ఖాన్ పోలీసులు ప్రశ్నించున్నారు. సాదిక్ ఖాన్ నోరు విప్పితేనే నూకరాజు కుటుంబం ఆత్మహత్య గల కారణాలు ఏంటనేది పూర్తిగా తెలిసే అవకాశం ఉందని చెప్పాలి. నవీన్. ఓకే అప్పారావు.